పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమంటే, నిన్నటి దినము మసిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి బిఎస్ మక్బూల్ అహ్మద్ మీద ప్రెస్ మీట్ పెట్టాను ఉద్దేశంతో ప్రతి మండలంలోన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి అనుగుణంగానే నల్లజరు మండలంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. మిగతా మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? అది రాజకీయంగా విమర్శించుకుంటే తప్పులేదు. ఒకవేళ పొరపాటున జరిగిందో ఉండదో అది అధిష్టానం చూసుకుంటుంది. కానీ మీరు ఆ పక్క మండలాల మాదిరి మీరు కూడా మాట్లాడితే సరిపో. వ్యక్తిగత విమర్శలు దిగడం ఎంతవరకు కరెక్టు? మనము ముందు నుండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినట్టు ఒకవేళ ఉండొచ్చు పార్టీలో. కాకపోతే మేము కూడా అప్పట్లో చాందాస ఎమ్మెల్యేగా ఉన్నాడు వచ్చి పార్టీలోకి తీసుకొని మమ్మల్ని ఎంపీని చేస్తామని చెప్పి మాకు అన్యాయం చేసేది. అప్పుడు కూడా నీ పాత్ర కీలకమైన పాత్ర అనేది. కానీ మేము కూడా ఇంకా అది మాకు అదృష్టం లేదని వదిలేసినాం. వాటికి మేము పార్టీలోనే చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాం. ఎప్పుడు చూసినా మాకు ఓడించాలనే కోరిక పెట్టుకొని ఎన్నో చేసినాం. అయినా మేము ఎదుర్కొంటూ వస్తున్నాం. నీ వలన కొంతమంది పార్టీ నుండి విడిపోయారు. నువ్వు చేసే పనులు మంచి పనులు కాక. ఇంకోటి, నువ్వు మొన్న చూస్తే అధిష్టానము గుర్తించి ఎస్సీ మహిళకు వస్తే సర్పంచ్కు నువ్వు ఎద్దపోయి మా ముందరే టీడీపీకి పనిచేసేవి. నిన్ను ఎత్తుకొని అసలు నెంబర్లు గెలుస్తా అంటే నిన్ను ఎత్తుకొని తెలుగుదేశం వాళ్ళు ఎదురు. అప్పుడు కూడా మేము చెల్లించలే. మేము ధైర్యంగా ఎదుర్కొన్నాము. వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకున్నాం. సర్పంచ్ని గెలిపించుకున్నాం. ఈరోజు నీకు ఒకవేళ మండల కన్వీనర్ ఇచ్చిండొచ్చు. అది ఎట్లా? విశ్వనాథ్ రెడ్డి వద్దంటే నీకు ఇచ్చిన వాళ్ళే. అది నాకు తెలుసు ఆ విషయం. విశ్వనాథ్ రెడ్డి కావాలనుకుంటే నీకేం రాదు. అయినా ఇచ్చినారు. నువ్వు ముందాగా వివరిస్తున్నావా? విశ్వనాథ్ రెడ్డి వ్యక్తిగత విమర్శ చేయాల్సిన అవసరం ఉందా? అంటే నువ్వు ఏమన్నా ఇట్లా చేస్తే నాకేమన్నా పెద్దపీట వేస్తారని అనుకుంటాడావేమో. ఈ రాజకీయాల్లో పెద్దపీటలు ఉండవు. కానీ నువ్వు చేసిన విమర్శలు ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరికొకరు ఓ పార్టీలో ఉండి ఊరికొకరు పొడుచుకుంటా అంటే పార్టీనే నష్టపోయేది. అది పైన అధిష్టానం చూసుకోవాలా. విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీ ఆహ్వానం లేదని చెప్పి పిలిపించాల. వాళ్ళను పిలిపించి ఏం జరిగింది, నీకు అన్యాయం జరిగిందని అడగాల. ఎప్పుడన్నా ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఏ ఒక్క ప్రోగ్రాం కానీ మమ్మల్ని పిలిచినారా? లోకల్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీని కానీ, నాయకులను కానీ ఎప్పుడైనా పిలిచినారా? ఆ ఆలోచన ఉందా? నువ్వు కన్వీనరు, నువ్వు సమన్వయకర్తకు చెప్పాలా. నువ్వు వాళ్ళు నేను పిలిస్తే రారనేదో లేకపోతే వస్తారనేదో నువ్వు ఎవిడెన్స్ చూపించాలా. మా గురువే చెప్పకపోతే మేము ఎందుకు ఓపికగా ఉన్నాము? రెండో ప్రోగ్రాం చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే గమనున్నాం మేము. లేకపోతే చేతగా కాదు, చేస్తాము. నీకంటే ఎక్కువ చేస్తాము. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతావు. ఉందాతనంగా వ్యవహరించు నువ్వు. అంతేగాని నీకు విశ్వనాథ్ రెడ్డి విమర్శిస్తే నీకు ఏమైనా వస్తుందా? కిరీటం ఏమన్నా ఏం రాదేడా? బజార్లో ఇవ్వాల్సిందే. కొంచెమన్నా ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది. విశ్వనాథ్ రెడ్డి బహిష్కరిస్తానంటావు. రా, ఎప్పుడో బహిష్కరించు. నువ్వు నీ చేత అవుతుందేమో. నల్లజరు మండలం కదా తందే. నీది నల్ల జరివే, ఆయనది నల్ల జరివే. బహిష్కరిస్తానంటే యువతలు గమ్మున ఉంటారా? ఎవరు గమ్మున ఉండరు. ఎప్పుడైనా ఇదే నీకేమంటే, నీకు చిన్న వయసులో ఆవేశము ముందే చెప్తాను నేను. ఒకసారి మోహన్ రెడ్డి సార్ కూడా ఇదే జరిగింది. చిన్న పెద్ద అనేది గమనించుకొని పోవాల సార్ ఇల్లు అని చెప్పంటే అప్పుడు కూడా తిరుగుబాటు చేస్తుంది. నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు పోతావు, మమ్మల్ని ఏం చేయలేవు. ఎప్పుడైనా ఏమంటే ఒక పార్టీలో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత నీకుంది. ఒక కన్వీనర్గా నీ బాధ్యత అది ఉంటాయి. వ్యక్తిగతంగా ఏంటో ఉండొచ్చు. రాజకీయంగా ఏముంటాయి? రాజకీయంగా ఏమి ఉండవు. కాబట్టి నువ్వు ఎవరికైనా చెప్పి అసలు మక్బూల్కి చెప్పి ఇలా రాలేదు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్లు చేసినావా? ఎవరికి చేయాల? ఒకవేళ చేసి లేదనిపించుకుంటే చెప్పు. అంటే నువ్వు మీటింగ్లు ఏం చెప్తావు? ఖాళీలు లేవు, సీట్లు ఖాళీలు లేవట్టావు. నీదేనా పార్టీ? ఇది జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ. మేము కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము, కొనసాగుతున్నాము. నాకు ఒక రాష్ట్ర పదవి కూడా ఇచ్చినారు.
కనీసం కొంచెమన్నా చేసుకుంటూ పోతుంటే పోతారు. పార్టీకి నష్టమే కదా చేస్తాను మీరు. ఇప్పుడు నిన్న మాట్లాడిందంటే నువ్వు నష్టం చేసినావా లాభం చేసినావా? నష్టపరిచినట్లే కదా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే, వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే మీరు పార్టీ నుండి బయటకు మాట్లాడుకోండి, చేసుకోండి, దాన్ని ఓకే. పార్టీలో ఉండి విమర్శించుకుంటా అంటే ఇది బాగుండదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇదే నీకు హెచ్చరిస్తాను. ఇది ఎప్పుడైనా కానీ ఉన్నతంగా నేర్చుకొని మసులుకో. అందుకే ఈ మీడియా ద్వారా కన్వీనర్కి తెలుపుతున్నా. పార్టీ కార్యక్రమాలకు మీకు ఏది ఆహ్వానం లేదా? పార్టీ కార్యక్రమంలో లేదనేగా చెప్తాను. ఇది కనీసం ఈ మగ్గులు కూడా దానికి వచ్చిన సమస్య కదా. ఇంకంతే కదా, ఎందుకు వస్తుంది? లేకపోతే జెడ్పీటీసీ ఆ పోస్ట్ పెట్టడం ఏమి, ఒకవేళ పెట్టినాడు అది కడుపు కాలి పెట్టేటచ్చు, నువ్వు అధిష్టానం గుర్తించాలి కదా. అదేదైనా అధిష్టానం నా మీద చర్యలు తీసుకుంటుంది కదా, అట్లా ఏమన్నా ఉంటే తీసుకొని అట్లా తీసుకుంటే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు ఏమైనా పాల్పడి ఉంటే పార్టీ అధిష్టానం అనేది చూసుకుంటుంది కదా. మేము మా శాతం కదా, మేము రెండో ప్రోగ్రామ్ చేయలేమా? చేయగలము, కన్వీనర్ కంటే ఎక్కువ చేయగలము. ఎందుకంటే పార్టీ నష్టపోకూడదు. ఈరోజు కానీ రేపు కానీ నెక్స్ట్ వర్ధంతి జరుగుతుంది, ఆ వర్ధంతి రోజు చూపిస్తాంలే. ఇప్పుడు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఎందుకు వదులుకుంటాం పార్టీని? పార్టీని వదలం. మేము అట్లా భయపడి పార్టీని వదిలే క్వశ్చనే ఉండదు. ఇష్టం లేదేమో. అదే అది ఎందుకు లేదు, మేము అధిష్టానానికి తీసుకుపోతాం. ఇప్పుడు మగ్గులు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఇంకా పైకి పోతాము, జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తాము. అంతేకాని నువ్వు ఇది మాట్లాడకుండా మీరు ఏందో వ్యక్తిగత విషయాలన్నీ మాట్లాడుకుంటా అంటే ఎట్లా? ఇప్పుడు పక్కన మండలాలు మాట్లాడారు, ఏమి ఇది విశ్వనాథ్ రెడ్డి మంచిది కదప్ప, ఇది పార్టీకి నష్టం అవుతుంటే ఓకే మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడేది తీరు సర్లే, తీరు మార్చుకొని వ్యవహరిస్తే మంచిది అని కోరుతాడ. పార్టీ మీటింగ్లు సొంత ఇంట్లోనే పెడతాను. అది కూడా నీ సొంత ఇంట్లో పెట్టాల్సిన అవసరమేముంది? నువ్వు కన్వీనరు పక్కన ఎండ పెట్టు, ఎండ సేవలు వేసి పెట్టు, వచ్చేవాళ్ళు కూడా వస్తారు. ఒకవేళ మేము మమ్మల్ని తెలిసలేదు కాబట్టి మేము రామనుకో, వచ్చేవాళ్ళని వస్తారు కదా, నీ ఇంటి దగ్గర రాని వాళ్ళు ఉంటారు. అట్లా నువ్వు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను పై పరిశీలన కూడా కంప్లైంట్ చేసినాను. ఏమన్నా ఇది ఇళ్ళకాడ మీటింగ్లు పెట్టి ఆహ్వానాలు లేకపోతే అంటే అతను మాకు కొంచెం టైం ఏంటి అని అడిగినాడు. సరే అని వెయిట్ చేస్తున్నాం మేము. అందులోనే నిన్న ఇట్లా జరగడం మంచి మాటలు. ఇప్పుడు మనుషులు అన్నాక ఒకరికొకరు తోడు ఉంటారు. పార్టీలో అందరూ కలుసుకొని ఉండేది ఒక పార్టీ. నిన్నేమన్నాడు, నిన్ను నల్లజల్లు దగ్గర రోజుల్లో బహిష్కరించే వచ్చింది అంటావు. అంటే అంత నువ్వు మగోనిగా నువ్వు అట్లా మాట్లాడచ్చా? తప్పు కదా అట్లా మాట్లాడేటివి. నువ్వు పార్టీ రాజకీయంగా మాట్లాడు, అంతేగాని బహిష్కరిస్తామంటే ఆ బుధన వాళ్ళు కొమ్మలు ఉంటారా? రా చూసు ఎట్లా బహిష్కరించేది నువ్వు. అంత పెద్ద మాటలు వద్దు. పార్టీలో అంతా కలుసుకొని పోయేట్లుగా ఉన్నదని వ్యవహరించు, అంతే.